4 దశాబ్దాల రాజకీయం, 9 సార్లు ఎన్నికలు చూసిన అనుభవం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ చతురత, ఇలా చంద్రబాబు తన గురించి తాను చెప్పుకునే గొప్పల లిస్ట్ ఇంకా చాలా ఉంది. ఇన్ని ఉన్నాయట. కానీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు పెద్ద ఆయనకు. ఓవైపు జనసేన, మరోవైపు బీజేపీ. ఈ రెండు పార్టీలతో పొత్తు కోసం బాబుగారు చేయని ప్రయత్నమూ లేదు. పవన్ కళ్యాణ్ ఎటు అమాయకుడు కాబట్టి చంద్రబాబుతో పొత్తుకు ఒప్పేసుకున్నాడు. వేసిన 24 సీట్ల ముష్టిని ఎగిరి గంతేసి మరీ స్వీకరించాడు. కానీ బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ అంతా వెర్రిది కాదు కదా. ఎక్కడ ఎవరికి చెక్ పెట్టాలో, ఎప్పుడు ఎవరితో జట్టు కట్టాలో ఆ పార్టీకి స్పష్టమైన వ్యూహాలు ఉంటాయి. అందుకే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్టానం అస్సలు మొగ్గు చూపటం లేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఎన్ని బేరసారాలు నడిపినా కుటిల నాయకుడైన చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చీపో అన్నా సరే బీజేపీ కోసం ఇంకా చంద్రబాబు ఎదురు చూస్తూనే ఉన్నాడు. 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి మిగతా స్థానాలను బీజేపీ కోసం అలాగే ఉంచేశాడు చంద్రబాబు. బీజేపీ ఎప్పుడు పొత్తుకు ఒప్పుకుంటుందా, ఎప్పుడు ఆ పార్టీ ఓట్లను కూడా ఎత్తుకెళ్లిపోయి సీఎం కుర్చీ ఎగిరేసుకుపోదామా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు పచ్చపార్టీ పెద్దాయన. కానీ పాపం బీజేపీ అధిష్టానం మాత్రం ఏ క్లారిటీ ఇవ్వటం లేదు. పొత్తుపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో, బాబు కల ఎప్పుడు నెరవేరుతుందో తెలియటం లేదు. గత ఎన్నికల్లో చీలిన ఓట్ల గురించి బాబు ఆలోచిస్తున్నాడు కానీ గత 5 ఏళ్లలో జగన్కు ప్రజలతో ఏర్పడిన బంధం గురించి చంద్రబాబు ఆలోచించడం లేదు. గత ఎన్నికల్లో జగన్కు మొదటిసారి కాబట్టి అప్పుడు ఓట్ల చీలిక అనేది వైసీపీకి లాభం తెచ్చింది. కానీ ఇప్పుడు చీలిక ఓట్లతో జగన్కు పనిలేదు. జగన్ పేరు చెప్తే చాలు ఓట్లు పడిపోతాయి. ఆ విషయం ఇంకా బాబు అండ్ టీంకు బుర్రకెక్కడం లేదేమో. ఇంకా పాత లెక్కలనే పట్టుకొని వేలాడుతున్నారు. ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి పోల్ కావటం ఖాయం. గతంలో కంటే ఎక్కువ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం కూడా ఖాయమే.